మన ఆంధ్ర రాష్ట్ర త్రివిధ దళ మాజీ సైనికులకు శుభ సాయంత్రం. ఈరోజు 17 డిసెంబర్ 2024 మంగళవారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. చాలా మంచి మాట. ఈరోజు మీ అందరి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలని ఈ వీడియో తయారు చేస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త విషయాలు మీకు తెలియచేస్తూ మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ వారు మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు చెందినటువంటి మాజీ సైనికులకు వారి అత్యవసర పరిస్థితుల్లో ఎవరైతే మాకు ఫోన్ కాల్ చేస్తారో వాళ్ళకు మేము అందించిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడాను మన వాట్సాప్ గ్రూప్లో తెలియచేస్తూ వాటి ద్వారా మన మాజీ సైనికులకు అవేర్నెస్ అందించటంలో మేము సఫలీకృతం అవుతున్నామని, మేము పెట్టినటువంటి వీడియోస్ ద్వారా మాకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి మేము ఆనందిస్తున్నాము, గర్విస్తున్నాము. ఎందుకంటే దూరంలో ఉండి కూడా ఈ టెక్నాలజీని వాడుతూ దీని ద్వారా మీ వరకు మేము చేరుతున్నాము అనేటువంటి ఒక సంకల్పము, ఒక ఆశ ఇవన్నీ మాకు కలుగుతున్నందున అనేక మందికి మేలుకరంగా ఉండాలని ఈ వీడియోలు మేము తయారు చేస్తున్నాం. మీకు ముందుగానే తెలియచేసినటువంటి ప్రకారంగా మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్కి నేను అధ్యక్షునిగా, అదేవిధంగా మా పక్కనే ఉన్నటువంటి కాగిత మాణిక్యరావు సార్, ఆయన మన రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా హలో చెప్పండి. ఆయన రవి గారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కొద్దిసేపట్లో. ఆయన మన రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రాత్రి సమయం చూస్తే సుమారుగా 7:20 మేము మాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్లో రాత్రింబగలు కూడాను మేము పనిచేసినటువంటి పరిస్థితులు, రోజులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మన సమయం చూసినట్లయితే 7:20 అయింది రాత్రికి. ఈ రోజున మీ ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయం పెట్టబోతున్నాను. అదేంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క భార్య పేరు రేవతి గారు. ఒక రేవతి అని రాసి ఉంది. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 1 జనవరి 1961 ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటో అయితే మనకు తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళ డాక్యుమెంట్స్లో అనగా ఆధార్ కార్డులో ఇంటి ఇనిషియల్తో పాటు ఉంది, ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ కూడాను వేరే విధంగా ఉంది. అందువలన వాళ్ళు వైద్యం అందించము అని నిరాకరించినందువలన ఈ రోజున వారు మనకి ఫోన్ చేసి సంప్రదించడం జరిగింది. మీరు ఒకసారి ఈసీహెచ్ఎస్ కార్డు వైపు కనుక మీరు చూసినట్లయితే ఆవిడ పేరు రేవతి, ఆవిడది పుట్టిన తేదీ 1 జనవరి 1961గా ఈసీహెచ్ఎస్ కార్డులో వచ్చింది. అయితే వాళ్ళ పేరు పీపీఓ కాపీలు ఎలా ఉందంటే మీరు ఒకసారి చూడండి. నంబూరు రేవతి, ఆవిడది డేట్ ఆఫ్ బర్త్ నవంబర్. ఇందాక మీరు ఈసీహెచ్ఎస్ కార్డులో చూసిన ప్రకారం అయితే జనవరి ఉంది, కానీ పీపీఓ కాపీలు అయితే నవంబర్ ఉంది. వాళ్ళ ఆధార్ కార్డులో ప్రకారం డీటెయిల్స్ వివరాలన్నీ కూడాను మీకు తెలియచేస్తున్నాము. పేరు నంబూరు రేవతి గారు, తర్వాత 27/11/1961 డేట్ ఆఫ్ బర్త్. ఈ విషయాలు మన దృష్టికి తీసుకొచ్చినందువలన వైద్య నిమిత్తం వారికి ఉన్నటువంటి ఇబ్బందుల వలన వాళ్ళు వైద్యం చేయము అని నిలిపివేసినందువలన మనల్ని వాళ్ళు సంప్రదించడం జరిగింది. వాళ్ళు మనల్ని సంప్రదించిన సమయం మీరు స్క్రీన్లో కనుక చూసినట్లయితే ఈరోజు చూడండి, 17/12/2024 సాయంకాలం 3:17 మనకు కాల్ చేశారు. అంటే మనకి 3 గంటలకి సుమారుగా కాల్ చేశారు. వాళ్ళ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆవిడ కార్డ్ నెంబర్ 390172
దీనిని ఫస్ట్ బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేసిన తర్వాత ఆవిడ పేరు మార్చడానికి 15:19 ఇనిషియేట్ చేయడం జరిగింది. 15:19 పేమెంట్ అక్కడ చేయడం జరిగింది. పేమెంట్ ఇనిషియేటెడ్. లాస్ట్లో పేమెంట్ సక్సెస్ అనేటువంటిది 15 గంటల, అంటే 3 గంటల, సాయంకాలం 3:23 పేమెంట్ సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. ఎందుకంటే పేరు మార్పులు అంటే చేంజ్ ద డాటా, ఏదైనా కార్డులో పేరు కానీ వాళ్ళ పుట్టిన తేదీ కానీ ఏదైనా మార్చాలంటే చేంజ్ ద డాటా అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళాలి. దాన్ని ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనం దానికి అమౌంట్ పే చేయాలి. ఆ అమౌంట్ పే చేసిన తర్వాతే రికార్డు వరకు అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించి చూసినట్లయితే 3:23 పేమెంట్ చేయడం జరిగింది. వెంటనే రికార్డులు వాళ్ళకి తెలియచేస్తే 3:56 అంటే సుమారుగా 33 నిమిషాలు, సుమారు దగ్గర అరగంటలో రికార్డు వాళ్ళ ద్వారా వెరిఫైడ్ చేయించడం కూడా జరిగింది. సో ఇది మా నోటి మాటలు కాదు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యం. ఇక్కడ నుంచి మీరు ఈ రిపోర్ట్ మొత్తం చూసినట్లయితే ఈరోజు 3:17 మేము ప్రారంభించినది 3:56 పూర్తి చేయగలిగాం. రికార్డు వాళ్ళ ద్వారా వెరిఫై చేయించగలిగాం. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ ఆటో జనరేట్ ఫామ్ అనేటువంటిది ప్లస్ వెరిఫైడ్ అప్లికేషన్ కూడాను వాళ్ళకి పంపించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా మన రాష్ట్ర త్రివిధ దళాల మాజీ సైనికులకు మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ అనేటువంటిది మన రాష్ట్ర ముఖ్యాలయం బాపట్ల నుండి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా సేవలు అందిస్తుంది. ఒక అరగంటలోనే మీరు చూశారు, ఒక అరగంటలోనే మరి ఆవిడ ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ రేవతి గారి హస్బెండ్కి ఈసీహెచ్ఎస్ పాస్వర్డ్ కూడా తెలియదు. ఈ సమయంలోనే మరి కొత్త పాస్వర్డ్ సెట్ చేయటం, ఆ అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేయటం, ఆ అప్లికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చేంజ్ చేయటం, రికార్డు వాళ్ళతో మాట్లాడటం, ప్లస్ వెరిఫికేషన్ చేయించడం, వాళ్ళకి పంపించడం. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే మా కార్డు కనుక మనం పని చేయకపోతే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతామో అర్జెంట్, ఎందుకంటే వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము చాలా గర్విస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం. ఇటువంటి సేవలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలలో త్రివిధ దళాల మాజీ సైనికులు అందించడానికి మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయము బాపట్ల నుండి ఎప్పుడు కూడా మీ కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మాజీ సైనికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ వారికి సేవలు అందించడమే మా ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయం యొక్క ప్రధానమైన ధ్యేయంగా భావిస్తూ ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తూ, ఇటువంటి సమస్యలు కానీ ఏదైనా సరే వచ్చినట్లయితే మా ముఖ్య కార్యాలయానికి కనుక మీరు ఫోన్ చేసి తెలియచేసినట్లయితే మేము మీ సమస్యను పరిష్కరించడంలో మా వంతు కృషి మేము చేస్తామని మీ అందరికీ సదృదయంతో తెలియచేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు